19వ రోజు కంప్లీట్ మ్యాన్లో మౌన వ్రతం. పత్రిజీ సాంగత్యంలో మేము నిజంగా గడ్డుకాలం ఎదుర్కొన్న రోజులు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఆయన మౌన వ్రతం పాటించిన దినాలే. 1997 సంవత్సరంలో ఆయన ఓ ఏడాది పాటు మౌన వ్రతం పాటించారు. అప్పుడు మా పరిస్థితి కత్తి మీద సాము. పూజలు పునస్కారాలు చేసుకుని ఉపవాసం ఉండి వారానికి ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు మౌనవ్రతం పాటించే వాళ్ళని నేను చాలా మందినే చూశాను. పత్రిజీ కూడా అలాంటి బాపతే అనుకున్నాను. నిజం చెప్పొద్దు, నేనే కాదు మిత్రులు చాలా మంది అలాగే భావించారు. అయ్య బాబోయ్, రాను రాను తెలిసే కొద్దీ మౌనవ్రతం అంటే ఇంత కష్టమా, దాని అసలు కథ ఇదా. పుట్టినప్పటి నుంచి శబ్దించి అరచి గోల పెట్టి గీర చేసి అవాకులు చెవాకులు పేలి హస్కు కొట్టి వడబడ వాగి నాలుకను రఫాడించేసి ఒక్కసారిగా నోరు తిగినట్లు మౌనవ్రతం పాటించాలంటే అమ్మో ఆషామాషి కాదు. మౌనవ్రతం అంటే కేవలం పెదాలకు తాళం బిగించుకోవటం కాదు, అంతర్గత సంభాషణ కూడా ఆపగలగాలి. పైకి చూసేందుకు చాలా మంది మాట్లాడుతున్నట్లు కనబడరు. వాళ్ళ మైండ్ మాత్రం పెద్ద ట్రాఫిక్ డస్ట్బిన్. రాత్రింబవళ్ళు ఎడాపెడా లెక్కలేనన్ని ఆలోచనలు దొర్లించేస్తుంటుంది. మూటలకు మూటలు మాటల్ని పారబోస్తుంటుంది. అదో అసంకల్పిత ప్రతీకార చర్య. అసలు మౌనం అంటే ఏమిటి? ఆలోచనల అల్లల్లేని ప్రశాంత సాగరమే మౌనం. మైండ్ అణగారిపోవటమే మౌనం. ఆశ్చర్యం ఏమంటే అంత మౌనవ్రతంలోనూ పనులను యథావిధిగా జరగటం అంటే పనులు జరగటానికి మాటలకి సంబంధం లేదా? లేక అతి కొన్ని పలుకులు మాత్రం చాలా, అంతంత మాటలు గారడి చేసి బమ్మిని తిమ్మిని చేసి బ్రతిమాల్లో భ్రమపెట్టో భయపెట్టో పనులు చక్కబెట్టామనుకున్న సంపూర్ణ కార్యసిద్ధి జరగక సంతృప్తి కొరవడుతూ ఉంటుంది. ఒక వర్ష ఋతు ఆగమనంతో వాతావరణం మొత్తం తేటబడినట్లు తన మౌనంతో మాస్టర్ అన్ని పలుకులను చక్కదిద్దటం మా కళ్ళ ముందరి అద్భుతం. మౌన రాజ్యం చేయటం అనే మాటను ప్రతికూల సందర్భాల్లో వాడుతుంటాం. కానీ ఇక్కడ మౌనం రాజ్యం చేయటం అంటే పనుల రాజ్యాన్ని ఏలడం. ఆ ఏలిక ఇంకెవరు? ఆధ్యాత్మిక ఆజానుబాహు సుభాష్ పత్రే. మౌనం కూడా మాట్లాడుతుంది. మౌనానికి భాష ఉంది. మౌనం గట్టి కార్యనిర్వాహకురాలే. కేవలం కనుసైగతో చేతి సంజ్ఞలతో రాతకోతలతో ఆయన తన భావాలను వెల్లడించేవారు. మాటలు 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 మాటల వల్ల చాలా శక్తి ఖర్చు అవుతుంది. అనవసర ఆలోచనల వల్ల అపార శక్తి వ్యయమవుతుంది. అందుకే మహర్షులు యోగులు మితంగా మాట్లాడతారు, పరిమిత ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక ఆరోహణకి శక్తి ఎక్కువగా కావాలి. లోక కళ్యాణార్థం చేయబోయే బృహత్ కార్యాలకు మహనీయులు శక్తిని నిల్వ ఉంచుకుంటారు. అవసరమైనప్పుడు శక్తి కోశాగారాల మంచి విడుదల చేస్తారు. ఆ శక్తిపాతం ఆటం బాంబు విస్ఫోటనాన్ని మించింది. ఇదే అసలు సిసలైన అణుధార్మికత. అయితే ఋషుల శక్తి క్రియలన్నీ జగద్రక్షకే తప్ప వినాశనానికి కాదు. సుభాష్ పత్రి కూడా భవిష్యత్ మహత్కార్యాల నిమిత్తం అంతర్శక్తి మౌనవ్రతం ద్వారా కూడగట్టుకున్నారు. మౌనం కూడా ఓ విధమైన కీలక సంభాషణే. మౌనం ఓ ఆజ్ఞ, మౌనం ఓ ధిక్కారం, మౌనం ఓ విద్యుత్, మౌనం నిశ్శబ్దం యొక్క శబ్దతత్వం. మౌనం అర్ధాంగీకారం కాదు, ఆమోదాంగీకారం. పత్రిజీ మౌన మానవుడు. మాటల్లేని సమాచార వ్యవస్థే ఆధ్యాత్మికత. పుస్తక కామేష్టి. స్వాధ్యాయంలో భాగంగా పుస్తకాధ్యాయాన్ని ఓ కళగా అభివృద్ధి చేయటం ఆయనలోని ఎనదగిన మేటి లక్షణం. ఆయన ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు, ఎన్సైక్లోపీడియా, ముఖ్యంగా పాశ్చాత్య ఆధునిక ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటినీ ఉపాసన పట్టారు. జెన్ రాబర్ట్స్, లిండా గుడ్మ్యాన్, లోబ్సాంగ్ రంపా, రిచర్డ్ బ్లాక్, రూత్ మాంట్గోమెరీ, వేరా స్టాన్లీ, అలర్ట్, సేత్, కార్లోస్ కాస్టనెడా, యానీ బిసెంట్, ఇలా ప్రపంచంలో ఏ మూలైన స్పిరిచువాలిటీపై
కొత్త బుక్ వస్తే చాలు తన చేతిని అలంకరించాల్సిందే. అదేవిధంగా తనని బాగా ప్రభావితం చేసిన పుస్తకం బ్రింగ్స్ ఆఫ్ ది డాన్, సీక్రెట్స్ ఆఫ్ నేచర్లో ఈ కోవలోనివే. ఇప్పటికీ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎంతగా తన మొలకలై ఉన్న స్పిరిచువాలిటీపై ప్రపంచంలో ఏ కొత్త ప్రచురణ వచ్చినా ముందు తాను చదివి తర్వాత మిగిలిన వారి చేత చదివింప చేస్తారు. చదవటం అంటే ఏదో ఉబుసుపోక నవల పఠనం కాదు. పదము జీర్ణమయ్యేలా పుస్తక సారాన్ని సొంతం ఆస్వాదిస్తారు. పేరుకు భారతీయుడైన పాశ్చాత్య పుస్తక ప్రవచనాలని ఎక్కువగా ఉల్లేఖిస్తారని కూడా కొందరు విమర్శిస్తుంటారు. నో డౌట్ భారత్, చైనా లాంటి తూర్పు దేశాల్లోని సనాతన ఆధ్యాత్మిక కళ అనితర సాధ్యమైన వైజ్ఞానిక సత్య భాండాగారం. అయితే ప్రస్తుతం పశ్చిమ దేశీయులు ఆధ్యాత్మిక శాస్త్ర సర్వగతిలో ముందంజ వేస్తున్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతికతలు ఉపయోగించుకుని వినూత్న ఆధ్యాత్మిక సత్యాల వెలికితీతకు కారణమవుతున్నారు. ఇంగ్లీష్లో ఎక్కువగా ఉన్న పుస్తకాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగులో అనువాదాలను పత్రిజీ ప్రోత్సహిస్తున్నారు. ప్రవక్త, మరణం లేని మీరు, అవిదిత యథార్థం, జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ మొదలైనవి ఆ విధంగా వెలుగు చూసినవే. త్వరలో బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ తెలుగు తెరపైకి రాబోతుంది. ఒకసారి జపాన్ రైతు ఋషి మసానోబు ఒకోనోవా ఒక విరచిత గడ్డిపరగతో విప్లవం తెలుగు అనువాదాన్ని ఆయనకి ఇచ్చాను. జన్ తత్వ ఆధారంగా మసనోబు చేసిన ప్రకృతి వ్యవసాయం, అందులోని సారం ఆ పుస్తకాన్ని చాలా ఇష్టంగా చదివారు. మాస్టర్ ద్వారా ఒక కొత్త సంగతి తెలిసింది. గొప్ప పుస్తకాలు ముద్రపడిన ఏవో కొన్నిటిని మనం చదివేస్తూ చాలా విషయాలు తెలిసిపోయాయనుకుంటాం. ఈ భావన శుద్ధ తప్పు. ఇప్పటిదాకా ఏ పుస్తకాలు చదవాలో అవి చదవటం లేదు మనం. ఏ పుస్తకాన్ని చదవాలో కూడా తర్ఫీదు పొందాలి మనం. ఒక పుస్తకాన్ని చదవటానికి తీసుకుంటే సత్య ప్రమాణానికి దగ్గరగా ఉందా లేదా అని నిర్ధారించుకుని దాన్ని అందుకుంటారు. ప్రతి అక్షరం పైన దృష్టి నిలిపి ప్రతి పదాన్ని కులంకుశంగా అవగతం చేసుకుంటారు. ముఖ్యమైన వాక్యాల కింద అండర్లైన్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే 2-3 లైన్లతో గుర్తిస్తారు. మొదట్లో ఆయన పుస్తకంలోని అండర్లైన్లు చూసి ఇంత ఖచ్చితంగా ఎలా గీస్తారబ్బా అని నేను, భీమాస్ రఘు గారు ఆశ్చర్యంతో తబ్బిబ్బయ్యేవాళ్ళం. ఆ తర్వాత తెలిసింది అండర్లైన్ చేయాల్సిన వాక్యం కింద ఫోటోని కానీ విజిటింగ్ కార్డ్ ముక్కను కానీ ఉంచి ఓపిగ్గా ఓడుపుగా గీతలు కొడతారని. పుస్తకాలను ఏదో చదివేశామనకుండా దాన్ని సంపూర్ణంగా నమిలి జీర్ణం చేసుకుంటారు. మరలా చదివిన అంశాలపై చర్చ పెడతారు. అవసరమైతే విషయాలను చదివి వినిపిస్తారు, మననం చేసుకుంటారు, పునశ్చరణ చేస్తారు. చివరిలో ఆ పుస్తకం నిగ్గు తేల్చి సరైనదైతే సజెస్టెడ్ బుక్స్లోకి చేరుస్తారు. నన్ను కూడా బాగా పుస్తకాలు చదవమని ప్రోత్సహించారు. అనంతపూర్, కర్నూలు, విజయవాడ, వైజాగ్, గుంతకల్, ధర్మవరాల్లో మంచి లైబ్రరీలు వెలిశాయి. ఇలా పుస్తక అధ్యయనం కూడా ఓ కళగా అభివృద్ధి చెందింది. ఇప్పటికీ ఆయన్ని చూడవచ్చే పోయే వాళ్లకు సంబంధిత వ్యక్తి చైతన్య స్థాయికి తగ్గట్లుగా పలు పుస్తకాలను సూచిస్తారు. సందర్భోచితంగా పుస్తకాల్లోని విశేషాలను వివరిస్తుంటారు. ఆయన జ్ఞాపక శక్తి కూడా అమోఘం. వేలాది మంది పేర్లను గుర్తుంచుకోవటమే కాక వారి జీవిత నేపథ్యాలు చెప్పగలరు. తన ఆధ్యాత్మిక జైత్ర యాత్రలో పుస్తక పఠనం ఓ యాగాంశం. గ్రేట్ ఆర్టిస్ట్. ఎమోషన్స్ను ఉద్దీపం చేయడమే కళ. సుభాష్ పత్రి ఓ పెద్ద కళాకారులు. తన కోపతాప ప్రదర్శనతో, హావభావ విన్యాసాలతో, మాట చేతల అభినయంతో, నటన వైదుష్యంతో, వేణుగానంతో, సమస్త కణ విద్యుద్ఘాతంతో ధనుష్టాంకారం చేసి ఎదుటివారిలో మెరుపులు కురిపించి వారిలోని అంతర్గత శక్తులు వజ్రాల మెరుపు లీనడానికి
కృషి సల్పడమే ఆయన పని. జీవితమే ఓ నాటకంగా భావించే ఈ ఆధ్యాత్మిక ఘనపాటి ఎదుటివారి ఆరాన్ని బట్టి అంచనా వేసి అందుకు తగ్గట్టు స్టేషన్ను ట్యూనింగ్ చేస్తారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో తయారైన కొందరు ఎనర్జీ బాల్స్ని చూస్తే మీకే అర్థమవుతుంది. గతంలో ఉదయం దినపత్రికల్లో చిరుద్యోగిగా పనిచేస్తుండే శివప్రసాద్ తన కఠినతర కృషితో ధ్యానాంధ్రప్రదేశ్ ఎడిటర్ అయ్యారు. అనేక పనుల్లో పత్రిసార్కు చేదోడు వాదోడుగా మారారు. సాయి కుమార్ రెడ్డి బిజినెస్ మట్టిగొట్టుకుపోగా తీవ్ర డిప్రెషన్ అంచుల నుంచి ధ్యానంలోకి అడిగాడు. ఇప్పుడు అతనితో పెద్ద ఆధ్యాత్మిక హిగ్గిన్ బాదమ్స్, డాక్టర్ న్యూటన్, డాక్టర్ యుగంధర్, స్వర్ణమాల పత్రి తదితర ఉదండులందరూ మిరుమిట్లు గొలిపే పత్రి కాంతి పుంజాలే. నా వరకే వస్తే మహా అయితే ఏ 30-40 మందితోనూ అడవుల్లో ట్రెక్కింగ్కి వెళ్ళి నేను వందలాది మంది పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతకలకు ఆధ్వర్యం వహించే స్థాయికి ఎదిగాను. ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా తెలుగులో ట్రెక్కింగ్పై పుస్తకాన్ని ప్రచురించటం విశేషం. ఇవే కాదు, లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. తమకు తామే అబ్బురమనిపించే ఎన్నో ఘనకార్యాలను సాధించిన వారు చాలామంది ఉన్నారు. జాబు రాయటం రాని వాళ్ళు కూడా పుస్తకాలు ప్రచురించడం నేను చూశాను. మాట్లాడాలంటేనే ఆమడ దూరం పరిగెత్తేవారు మైక్లో అనర్గళంగా తమ అనుభవాలు విప్పి చెప్పడాన్ని నేను విన్నాను. అలా జరగకపోయుంటే, అలా సాధ్యం కాకపోయుంటే 80కి పైగా మ్యాగజైన్లో 100ల కొద్ది పుస్తకాలు, అనువాదాలు, రచనలు ఎలా పరిడమిల్లేవి. ప్రతి ఒక్కరూ తమ తమ ధ్యానానుభవాలతో పుస్తకం తేవాలి. ప్రతి ఒక్కరూ మంచి స్పీకర్ కావాలి. ప్రతి ఒక్కరూ మాస్టర్గా ఎదగాలి. ప్రతి ఒక్కరూ మరింత మందికి మార్గదర్శకత్వం నెరపాలి. అంతిమంగా అందరూ ఆధ్యాత్మిక జ్ఞానసాగరంలో ఆనందంతో ఓలలాడాలి. పత్రిజీ ధ్యానులకు ఎప్పుడు దైవత్వాన్ని సూటిగా చెప్పే పుస్తకాలే ఎంచుకోవాలి, వాటినే చదవాలి అని చెప్తుంటారు. హిమాలయ యోగులు, మీలారేప జీవిత చరిత్ర, ఒక యోగి ఆత్మకథ, సంభోగం నుంచి సమాధి, తులసి దళం, నేను ఆత్మాయణం, ధ్యానంలో నా అంతర్యాత్రలు, మరణం లేని మీరు, జోనాథన్ లివింగ్స్టన్ లీగల్, అవిదిత యథార్థం, ప్రవక్త మొదలైన తెలుగు పుస్తకాలు చదవాలని చెప్తుంటారు. ఎవరైతే ఇంగ్లీష్ భాష వచ్చినా కూడా కార్లోస్ కాస్టనెడా పుస్తకాలు చదవరో వారివి ముదనష్టపు బ్రతుకు. ఇంగ్లీష్ వచ్చిన ప్రతివాడు కార్లోస్ కాస్టనెడా పుస్తకాలు చదివి తీరవలే. అక్కడ మీరు ఇంటెంట్, ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అనేది విశ్వరూప దర్శనంతో కనపడుతుంది. పత్రిజీ సేతు గురించి చెప్తూ ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞుల్లో ఐన్స్టీన్ ఎలాంటి వాడో, ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లో సేతు అటువంటి వాడు. జన్ రాబర్ట్ ఎఫ్ భట్ ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ. ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే సేతు విజ్ఞానము. జన్ రాబర్ట్స్ ద్వారా 1965 నుంచి 1985 వరకు 20 సంవత్సరాలకు పైగా ఛానలింగ్ అనే ప్రక్రియ మాధ్యమంగా ఏకధాటిగా పూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు సేతు. ఊర్ధ్వలోకపు ఒకానొక పూర్ణత సేతు. ఏ వ్యక్తులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానాన్ని, పత్రిజీని మనస్ఫూర్తిగా నమ్మి ధ్యానం చేస్తుంటారో అటువంటి వారిని ప్రతి క్షణం వెన్నంటే ఉంటూ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తుంటారు పత్రిజీ. ఎంతోమంది ధ్యానులు ఉద్యోగ, కుటుంబ చికాకులతో కొన్ని రోజులు ధ్యానం చేయలేకపోయినా ఆ స్థితిలో కొంతసేపు ధ్యానం చేసి నిద్రలోకి వెళ్ళగానే పత్రిజీ హాస్టల్గా వారిని తట్టిలేపి ఎందుకు ధ్యానం చేయడం లేదు అంటూ కోపంతో కళ్ళెర్ర చేసి వారిని నిద్రలేపి తిరిగి ధ్యానానికి కూర్చునేటట్లు చేస్తుంటారు. మరి ప్రజ్ఞావంతుడైన సూత్రధారులు లేకుండా ఈ జగన్నాటకం ఎంత రక్తి కట్టేదా? రేపు గురు శిష్యులు అంటూ తెలియజేస్తున్నారండి. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.